నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్స్లోని అప్డేట్స్ చూద్దాం. రాజస్థాన్లోని బరాన్ జిల్లా కేంద్రంలో బ్యాంక్లోనే భారీ చోరీ జరిగింది. ప్రకాష్ గుప్తా అనే వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి 2,40,000 రూపాయలు డ్రా చేసి బ్యాగ్లో పెట్టుకున్నారు. కౌంటర్ వద్ద సిబ్బందితో మాట్లాడుతుండగా అతను చూసి దొంగ బ్యాగ్ను చాకచక్యంగా ఎత్తుకెళ్లాడు. బయటకు వెళ్లి మరో వ్యక్తితో కలిసి పరారయ్యాడు. बस यहाँ से लापरवाही है। वो एक नहीं का देखो आपको पीछे बैग को ये दोनों चले गए उठी ये बैग ये सरक को नहीं यार ना वहाँ आरखड़ो को तो ये कर पड़ो वो उठाइए ना लौटाइए हाल लौटाई देगी हाथ दे जो ना ये चेहरों ना और वाला कोई चक्कर नहीं वो कोई चक्कर नहीं ये बैग घुमा लिया उसको काम में ध्यान होता है बहुत ये రైల్లో ప్రయాణికుల నుంచి ఫుడ్ పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 14624 ఎస్జీ వారణాసి ఎక్స్ప్రెస్ లో ఓ ఫుడ్ ఐటమ్ ధర 80 రూపాయలు ఉండగా ఐఆర్సీటీసీ సిబ్బంది ప్రయాణికుడి నుంచి 140 రూపాయలు వసూలు చేశారట. అదనంగా 60 రూపాయలు ఎందుకు వసూలు చేశారని ప్రశ్నించగా సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ये खाना बेच रहे हैं 140 रुपए का 140 रुपए का बिल ला के देंगे। क्या चाहते हैं? ओवर चार्ज नहीं चाहते हैं। ओवर चार्ज क्यों करते हैं? वो नहीं चाहते हैं ओवर चार्ज हो। खाना स्टैंडर्ड क्वालिटी इंप्रूव हो, ओवर चार्ज नहीं होना चाहिए। स्टैंडर्ड क्वालिटी बढ़ाओ अपना, लूट मत करो। ट्रेन स्टार्ट हुआ 1 महीने भी नहीं हुआ, मेरे पास साइड पेंट्री हो या ऑन बोर्ड पेंट्री कार हो, तुम IRCTC के वेंडर हो, कोई बाहर के वेंडर नहीं, होकर नहीं हो, ठीक है। रेलवे ने तुमको ऑथराइज किया ट्रेन के अंदर बेचने के, तुम्हारा मेडिकल है। यार ज्यादा काबिल, बहुत काबिल बन रहे हो तुम, ठीक है। वीडियो बना के काबिल बन रहे हो तुम? हाँ, मैं काबिल बन रहा हूँ? मैं ओवर चार्जिंग के खिलाफ बोल रहा हूँ, तुम काबिल बन रहा हो? बिल दोगे? बताओ। बिना मिल के बिल ला खाना, बिल ला के दोगे 80 का? क्यों ना? 80 का ये खाना है तो 80 का दे देंगे। 80 का नहीं खाना? नहीं 80 का नहीं, ठीक है जाओ। 130 का है, ठीक है जाओ, आराम से बेचो 130 का। तुमको कुछ ना होगा, खाम खाई बकचोदी के तुम कुछ नहीं होगा, कुछ नहीं होगा, जेल करवा दियो क्या है? और ठीक है जाओ, कुछ नहीं होगा। देखो इनका एटीट्यूड, इनका एटीट्यूड देख लो भाई। హైదరాబాద్లో ఆక్రమణదారులపై హైడ్రా కూడా జలిపించనుందా? వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ ఆఫీసర్స్ కాలనీలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పర్యటించారు. 1987 నుంచి పార్కులు, కమ్యూనిటీల అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకే స్థానికులు 37 ఏళ్లుగా పోరాడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు నేపథ్యంలో అక్కడికి వెళ్లిన రంగనాథ్ బాధితులకు న్యాయపరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. లేకపోతే నా ఫోటోలు పెట్టి సర్క్యులేట్ చేసి ఎవర్రా బాబు నువ్వు రాష్ట్ర ప్రెసిడెంట్ వా? నువ్వు బాగా అలవాటు అయిపోయింది కాలనీ ప్రెసిడెంట్. సరే ఏమంటే కాను కానీ నా ఫోటోలు పెట్టి సర్క్యులేట్ చేసి అన్న జిందాబాద్ అన్న రాత్రి వచ్చిండు అన్న అయిపోయింది ఏం చేస్తావు బే? ఏమవుతుంది రండి కాలనీతోటి పెట్రోల్ సుల్లిలా కేసు ఒకటే కేసు వరకు నాకు సంబంధం లేదు అన్నట్టు నేను పంపించిన నేను చెప్పినప్పుడే నేను చెప్పలేదు సార్. ఇప్పుడు లాజిక్ పాయింట్ మాట్లాడతాం ఆయన మంచి మనిషి, ఆయన మంచి ఎంతన్నా మనిషి నా జోలికి రాంత వరకు ఫోటో పెట్టిండు, మ్యాటర్ ఏం పెట్టిండు? గుండగుల దాడి కాపాడిన ప్రేమ్నాథ్ గారు బీజేపీ నాయకుడు. ఏమైతుందా సుల్లి రకాలు ఒక్కొక్క ఇల్లు కొని ఒక్కొక్క ప్యాట్ కొని మాదే మొత్తం అనుకుంటున్నా. ఓటుతో పెట్టుకోవాలి, అంతో పెట్టుకోవాలి.
ఫస్ట్ అది క్షమాపణ, మేము క్షమాపణ కోరుతున్నాం పెట్టి ఇప్పుడు నువ్వు అవసరం మన అవసరం కాకపోతే ఏంటన్నా అసలు ఈ కాలనీ అనేది నువ్వు నా సపోర్ట్ నేను నా మాట మీద వెళ్ళిపోయినా ఇవన్నీ ఈ మాట చెప్పినా నువ్వు అంతా చెప్తావు నాకు చెప్తావా ఏం చెప్తున్నాను క్షమాపణ పెట్టు అలానే క్షమాపణ పెట్టు నేను అవలప్పుకొని ఏం పెద్ద చిన్న తెలియకుండా పెట్టినాను పెట్టు ఎందుకు రామన్నా ఆయన ఏం పంచాయతీ వాళ్ళు వచ్చారు బోర్డు పెట్టారు పీక్కపోయారు మళ్ళీ వాళ్ళు వస్తారు మీరంతా ఎందుకు వస్తారు మీకేం అవసరం కాళ్ళలో ఏమిటి ఓనిల్లా అనుకుందిగా గవర్నమెంట్ కంప్లైంట్ ఏరి పూల కొడతారు వచ్చి జేసీబీలు పెట్టి మీరెందుకు ఆపేది మీరెందుకు వెళ్ళగొట్టేది రాత్రి కూడా పట్టించుకోకపోతే దుండగుల దాడి ఎవడోడా అంటే ఎవడరా దుండగులు బాబు వెంచర్ చేసి ఒక ప్లాట్ కొనగానే మీరు అయిపోయిందా మీది ఇదంతా మా వాళ్ళు తప్పు ఇవన్నీ ఎంకరేజ్ చేసుడు అందరినీ డబ్బులు ఆ డబ్బుల నుంచి ఇంతమంది తీసుకున్నాం సో ఇవన్నీ రికార్డ్స్ 2 చెప్పండి సార్. నా పేరు బాలాజీ అండి, ఆఫీసర్స్ కాలనీ ప్రెసిడెంట్ గా గత 7 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అయితే ఈ అక్రమార్కులు ఏం చేశారంటే 1987 లేఅవుట్ అండి. లేఅవుట్ లో మీకు చట్ట ప్రకారంగా మీకు గిఫ్ట్ డీడ్ అని ఉంటుంది, సొసైటీ ఫర్ గిఫ్ట్ డీడ్. గిఫ్ట్ డీడ్ అంటే ఒక సొసైటీకి రిజిస్ట్రేషన్ అయిందా కామన్ పర్పస్ అంటే ఎమ్యూనిటీస్ ఏదైనా పబ్లిక్ పర్పస్ మాత్రమే వాడాలి. పబ్లిక్ ప్లేస్ వాడాల్సిన దాన్ని ఈ మొత్తం వీళ్ళని ప్రైవేట్ వర్క్ అవుతారు. ఒకసారి పబ్లిక్ ప్లేస్ ని ప్రైవేట్ చేయకూడదు, కానీ వీళ్ళు సెక్షన్స్ అన్ని మార్చుకొని ఫేక్ సొసైటీ, ఈ సొసైటీ అనేది లేదు, వీడు వైలేషన్ చేసి ఒక రిజల్యూషన్ చేసుకుని రిజల్యూషన్ నేను ఆర్టీవేశాను. ఈ సొసైటీ లేదు 40 సంవత్సరాలు ఒకేసారి భూమికి రెక్కలు రాగానే 40,000 గజం కాగానే దొంగ సృష్టించి జానే వీళ్ళందరూ ఒక టీం ఏర్పడి మమ్మల్ని భయభ్రాంతి చేసి అయితే హైడ్రాక్ అన్ని తిరిగామండి. అన్ని 28 శాఖలకు పంపించాను లెటర్లు, తిరిగాం చేసాం, కాళ్ళు చెప్పులు తిరిగి జిహెచ్ఎంస్ అన్ని తిరిగితే మన బెదిరింపులు, ఇది రాదు చేయదని. సార్ రంగనాథ్ సార్ అప్పుడు హిట్ అయింది, పోయాము సార్. 400 ఫస్ట్ కేసు మాకే తీసుకున్నారు, ఈ రోజు దాకా సపోర్ట్గా ఉన్నారు. సార్ కూడా న్యాయంగా వెళ్ళారు, కోర్టు మిస్టేక్ కాకుండా కోర్టు ఆర్డర్ రానియండి, కోర్టుని గౌరవించుకుంటూ వెళ్ళారు. ఈ రోజు అలా ఎప్పుడో డిమాలిషన్ అయ్యేది, కానీ కోర్టుకు ఎలా వస్తేనే ఆ ప్రొసీడింగ్ వెళ్దాం. కానీ వీళ్ళు తెచ్చుకున్నది ఎలా అంటే కింద వ్యవస్థలో కొన్ని లుసుకులు తీసుకొని స్టీరింగ్ కమిటీ వీళ్ళందరూ కలిసి డీవియేషన్, అసలు టైటిలే లేనప్పుడు డీవియేషన్ యాడొస్తుంది, మొత్తం టైటిలే లేదు, అసలు వీళ్ళకి సొసైటీ అమ్మడానికి లేదు. ఒక సొసైటీ ఫేక్ అన్ని ఫ్యాబ్రిక్, వాటి మీద కేసు ఏమైనా ఎన్ని శాఖలు తిరిగామో నా దగ్గర అన్ని ఉన్నాయండి. ప్రతి పేపర్ మీకు లైవ్ మీడియా ఇస్తే మొత్తం చూపిస్తాను. ఎంత ఫ్రాడ్, ఎంత మంది ఉన్నారంటే దీంట్లో. మమ్మల్ని బెరబంది నిన్న 13వ తారీఖు రాత్రి 40 మంది గుండాలు కాలనీలో గ్రూప్లలో పెడితే పోలీసులు పెట్రోలింగ్ వచ్చి పోలీసులు పట్టించుకోరు. ఎన్ని కేసులు అంటే పోలీసులు మీకు ఇచ్చే మీకు 5వ తారీఖు మేము కంప్లైంట్ ఇస్తామండి, 7వ తారీఖు మా మీద ఎఫ్ఐఆర్ అయింది. మా కేసులు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్లలో పెడతారు. వానికి ఏం లాభం? ₹1,00,000 ఇంకో ₹1,00,000 పెట్టుబడి వస్తుంది. మా కాలనీ వాళ్ళు ఏంది మహా అంటే ప్రాణాలు తీయటం ఇది. కాబట్టి ఒక్కొక్కటి భయపెట్టుకుంటే ఒక్కొక్కరు తగ్గిపోయినాం. ఇవాళ సంఖ్యాబలం గట్టిగా ఉన్నాం. పక్క కాలనీ మిత్ర కాలనీ పక్కనే అన్ని కాలనీ కూడా ఒకటి జాయింట్ యాక్షన్ ఏర్పడి ఈ ప్రభుత్వ స్థలాలు మా కమ్యూనిటీస్ కాపాడుకోవడానికి ముందుకు వచ్చాం. ప్రత్యేకంగా మళ్ళీ హైడ్రా ఉండాలండి. ఇలాంటి హైడ్రా లేకపోతే 4 రోజులు సార్ లేదంటే బోర్డులు పీకేసి రాత్రి కడుతున్నారండి. 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్న బోర్డు ఇదంతా రాత్రికి రంగనాథ్ సార్ లేరనగానే మమ్మల్ని అందరూ భయభ్రాంతులు. ఇప్పుడు ఏం చేస్తారు చూస్తాం, మీ సంగతి చూస్తాం. ఇలాంటి భయభ్రాంతి చేస్తున్న అన్ని వేళల్లో మమ్మల్ని మీడియా కూడా వచ్చిన ప్రతి మిత్రులకు కూడా పేరు ధన్యవాదాలు. ఎందుకంటే సపోర్టివ్గా కొద్దిగా ఉండని న్యాయం ఉంటుంది. కొన్ని మేమైతే అవస్థలు పడుతున్నాం. ఇక లేడీస్ని అడగండి, ఇప్పుడు మా మేడం మాట్లాడతారు, గీతారెడ్డి గారు ఎంత బాధపడ్డారు, ఫోన్ కూడా చేస్తారు, ఎంత వీడియోలు పెడతాను. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జోగి రమేష్ కుటుంబం, ఆయన కోడలు మేఘన కుటుంబం మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో జోగి రాజీవ్ తన తండ్రి జోగి రమేష్ వైఖరిని తప్పుపట్టినట్లు తెలుస్తోంది. కానీ నీకు దెబ్బ తగిలింది, నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. పుణ్యానికి వచ్చిందా బిడ్డ చూపించాను.
సంవత్సరం నుంచి నరకం అన్నది రాజకీయాలు తిరుగుతా కదా. సంవత్సరం నుంచి కష్టపడుతున్నా. హాయిగా జిమ్కి వెళ్ళడం, తినడం, రావడము నాకు అయిపోయింది. చేసుకున్నా వదిలేసిన. మీకు అదే జీవితం అనుకున్నప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలి? హాయిగా నా లైఫ్ లో నేను హాయిగా ఉన్నా. డాడీ షాప్ కి వెళ్తున్నా, హాయిగా ఉన్నా. నాది హ్యాపీ లైఫ్. ఎవరు అడిగిన డబ్బులు? నీ పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ అందరు చూపించడం కోసం, పెళ్లి చేసి చూపించడం కోసం ఫిజికల్ కన్ఫిట్ అని వాడికి తెలుసు. తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి రాజకీయం కోసం తెలవడం కోసం చేసింది. వదిలిపెడతామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. అంతే. అది తెలిసి విజయ్ లేదు, వీళ్ళు చంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ సహకారం సిద్ధమేనా? నేను సహకారం సిద్ధమే. ఇక్కడ ఇప్పుడే పట్టుకున్నాను నేను. ఏంటో చూద్దామా? ఆయన అట నువ్వు తిండి లేకట సాగుతాడట. ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా ఇక్కడ ఉంటుంది. పుణ్యానికి కదా పైకి వచ్చినట్టు ఎంతమంది నువ్వు నూటికి ఎంత వస్తే అంట. డబ్బుల కోసం వచ్చిరా మీరు? డబ్బుల కోసం రామాలా? అన్న అందరం ఉందాం. ఉన్న ఎన్నో ఉందా డబ్బుల కోసం అంట. ఎన్ని అన్నా భరించిన, ఏం చేసినా లాస్ట్ కి ఇక్కడ నుంచి ఆషాఢం నుంచి వెళ్తున్నా అని చెప్తే కాలు ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఎన్ని చేసినా భరించిన అన్ని నా మనసులో ఉన్నాయి. ఇంకా ఎందుకు భరిస్తా నేను? వాడికి ఇట్లాంటి ఎన్ని పాపాలు తగిలే ఆ రోగం వచ్చింది. ఇంకేం వస్తుంది? పాప స్వామిని కాదు నేను అన్న నీకు కాదు ఎన్నోసార్లు పాపం ఆయన. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని. తీసుకోవచ్చు అదే కదా. సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి పిల్లని ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసం అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం మాట్లాడుతున్నారు. డబ్బుల కోసమా లేకపోతే ఇంకా తిండి పెడతా ఊకనే అందరు ఇంట్లో పని మనిషికి పెట్టినట్టు పెడతా ఎంతమంది ఇంట్లో అందరు ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరు ఉండేటట్టే చేసిండు పెళ్లి. ఏంది మన తిండికి లేక పంపిస్తుంది? నా తిండికి లేక ఇక్కడికి వచ్చిందా నా బిడ్డ? ఏమన్నా దాంట్లో అలవాటు అనుకుంటే నేను ప్రతిసారి బిహేవియర్ సర్దుకుంది. నేను ప్రతిసారి ఇదే బిహేవియర్. గోవాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఖండేపార్లో ఓ నివాస గృహంలోకి మొసలి దూసుకొచ్చినట్లు సమాచారం. ఇంట్లోకి ఒక్కసారిగా మొసలి రావడంతో కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. ఇంటి పరిసరాల్లో మొసలి ఎలా వచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది. काय करू बारा अंके तेवटेन चल नाल तर खाची वयतल्या విద్యార్థుల ఆందోళనతో జార్ఖండ్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, నియామక ప్రక్రియలను రద్దు చేస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఆటో స్పీకర్ బాక్స్ లో గంజాయి దాచేసి అక్రమంగా తరలిస్తున్న ముఠ గుట్టు రట్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ పేట్ బషీర్బాద్ సమీపంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు స్పీకర్ బాక్స్ లో తెలివిగా దాచిన 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 5 డ్రగ్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేశారు. వచ్చేసింది సార్, ఇక్కడి నుంచి వచ్చేసి
అన్ని ఇప్పాలా? 4 స్క్రూలు పెట్టింది సార్. ఇప్పుడే పెట్టాడు. వెళ్తుంది సార్. ఇంకోటి ఏమైనా ఉందా? ఇది ఒకటే ఉంది సార్ దాంట్లో. ఏం లేదే ఎదంత డౌట్. అదంతా తీసారా? అదే నాగపూర్ ఇక ఇది కొట్టేసి ఇంకా అంతే. అదేనా? వాళ్ళు ప్యాకింగ్ చేసి ఇస్తారన్న. నాగపూర్ అంటే ప్యాకింగ్ మొత్తం. లూజ్ అంత దీంట్లో వెయ్యి తర్వాత తీద్దాం. ఉండొచ్చు సార్. ఈడ దాకా డబ్బా ఉంచితే కిందకేమో వస్తుంది. చూపి ఇది నొప్పాలి ఒక్క నిమిషం లూజ్ ప్యాకెట్ తీసేసిన కొంచెం ఈజీ అయిపోతుంది అని వస్తున్నాయి చేతికి అమ్ముతున్నాయి. అంతకపోతే అప్పుడు మళ్ళీ ఒప్పాలంటే ఇవన్నీ పడిపోతుంది. ఏపీలో మరో కస్టోడియల్ టార్చర్ డెత్ కలకలం రేపింది. సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసుల దెబ్బకు బందర్ మణికంఠ అనే యువకుడు మృతి చెందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బంగారం చోరీ కేసులో అనుమానితుడిగా మణికంఠను పోలీసులు కొట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు.
మణికంఠకి పోలీసుల దౌర్జన్యం మణికంఠకి పోలీసుల దౌర్జన్యం. పేరు బందారు సతీష్, మా తమ్ముడు బందారు మణికంఠ. అయితే గత కొద్ది కాలంగా ఒక అబ్బాయి పరిచయం అవడం ఫ్రెండ్ గా, అయితే తను ఒక దగ్గర గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. అయితే బావ ఇలా రారా, మా అమ్మ కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి గోల్డ్ అమ్మడానికి అని చెప్పి షాప్ కి వెళ్లి అమ్మడం జరిగింది. ఆ అమ్మే క్రమంలో మా తమ్ముడు వాడి అకౌంట్ అవ్వడం జరిగింది. వాడి అకౌంట్ లో 3,57,000 పడడం జరిగింది. అయితే వాడు ఎక్కడో గోల్డ్ దొంగలు అదే అబ్బాయి ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఎక్కడో గోల్డ్ దొంగతనం చేశారని 3 నెలల తర్వాత సాలూరు పట్టణ పోలీసు ఆఫీసర్ కి తెలిసింది. అయితే A1 గా ఫ్రెండ్ అనే అబ్బాయిని, A2 గా మా తమ్ముడిని కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసే క్రమంలో మా తమ్ముడిని మాకు తెలియకుండా తీసుకెళ్లి చిత్రహింసలు చేసి 3 రోజులు మాకు స్టేషన్ లో దాచి మాకేం చెప్పకుండా తనతో మాట్లాడించుకున్నా వెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత నన్ను తెలియకుండా తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడెక్కడ సంతకాలు చేయమంటే మా తమ్ముడిని ఎక్కడైతే చూపించలేదో కొంచెం నా భయం వేసి అన్ని సంతకాలు నేను చేసేసాను. చేసిన తర్వాత మీ తమ్ముడు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్లి తనకి ట్రీట్మెంట్ చేయించుకొని చెప్పి పోలీసులు చెప్పారు. వెళ్ళి చూసేసరికి తను అన్కాన్షియస్ అయిపోయాడు. అయితే మా తమ్ముడు ఇలా జరగడానికి కారణం మా తమ్ముడిని పోలీసులు కొట్టే దెబ్బల వల్ల ఇలా జరిగింది. అయితే ప్రభుత్వ హాస్పిటల్ జాయిన్ చేస్తే అక్కడికి 2-3 పోలీసులు మా తమ్ముడికి ఎంక్వైరీ కోసం డాక్టర్స్ తో మాట్లాడారంటే ఏంటి పొజిషన్ అది అని. డాక్టర్స్ ఇలా చెప్పారు, ఇలాగా ఉంది క్రిటికల్ కండిషన్, ఇలా కొట్టేశారు అని చెప్పి జరగడం జరిగింది. మా తమ్ముడు చనిపోవడానికి కారణం మెయిన్ పోలీసులు ఇలా చిత్రహింసలు పెట్టి కొట్టినందుకే ఇలా చనిపోయాడని చెప్పి. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. వినోబా నగర్ రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ భర్ములు నిర్మించిన ఏడాదిలోగానే కుంగి కొట్టుకుపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 80 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పనులు 3 రోజుల్లోనే 2 సార్లు దెబ్బతిన్నాయని సమాచారం. తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాగా మారిందని విమర్శించారు. 22A నిబంధన పేరుతో భూములను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టుగా రాయి కొట్టేసి ఇవాళ కంప్యూటర్ లో ఒక్క క్లిక్ తోటి 22A కింద అని చెప్పని చట్టం పట్టుకొచ్చేసి ఇవాళ ఒక నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఇవాళ ఒక దోపిడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్లు దందాలు చేసినటువంటి ఒక విషయాన్ని చూసినాం. కానీ ప్రభుత్వ కుర్చీలలో కూర్చొని వాళ్లే రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్ల మారిపోయినట్టయితే పేద ప్రజలు, మధ్య తరగతి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది గురవుతారనేది ఇవాళ ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. హరీష్ అన్న ఒక వారం రోజుల నుండి 22A మీద ఒక పెద్ద యుద్ధం ప్రకటించిండ్రు. నిరంతరంగా